జనం మోసపోయామంటూ రోడ్డెక్కలేదు, సీక్రెట్ కెమెరాలకి దొరికిపోలేదు, హేతువాద సంఘాల దాడి జరగలేదు. ఉభయ రాష్ట్రాల చరిత్రలో మొట్టమొదటిసారి ప్రశాంతంగా ప్రెస్ మీట్ పెట్టి నేను గాడ్ ని కాదు ఫ్రాడ్ నంటూ సంచలనానికి తెరలేపిన కృష్ణానంద స్వామి ఈ రోజు మన ఫోకస్ పాయింట్. నెల క్రితం ద్వారకా అపార్ట్మెంట్ పైన అకస్మాత్తుగా బాబా అవతారం ఎత్తిన ఇతగాడు పూర్వాశ్రమంలో తాను ఒక దొంగనని, కానీ ఒకరి కోసం నిజం చెప్పక తప్పడం లేదని అంటున్నాడు. నా దగ్గరున్న రెండే నిజాలు, ఒకటి నా ప్రేమ, రెండు నేను దొంగని. మా ఆయనకి ఏం కాదుగా డాక్టర్ గారు? 24 hours అయ్యే వరకు ఏం చెప్పలేమమ్మా. అయ్యో 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 ఏమండి, బాబా వచ్చాడన్నావు, బాధలన్నీ పోయాయన్నావు, బీపీలు షుగర్లు పెంచుకొని మంచం మీద పడుకున్నావు కదరా దేవుడు. బాబా సచ్చినడు సర్వనాశనం అయిపోవాలి, వాడి కాళ్ళు చేతులు పడిపోవాలి. గెట్ లాస్ట్ వేస్ట్ ఫెలో. దారిని పోయే వెధవని దేవుడని అన్నావు, ఛానల్ పరువు నాకిపోయింది. చైర్మన్ తిట్టుంటే బ్లడ్ బ్యాండ్ లో కారుతుంది నాకు. అదిగా సార్, అక్కడికి వెళ్తే మా ఆవిడ కడుపు వచ్చేసి. కడుపు వచ్చింది నీ వల్ల, వాడి వల్ల కాదు. అది నిజమే సార్. ఛానల్ గుడ్ విల్ దొబ్బింది, స్పాన్సర్స్ యాడ్స్ ఆపేయమంటున్నారు. గెట్ అవుట్. మందు కూడా కలితే ఇంకేం తాగాలే. నా దగ్గరున్న రెండే నిజాలు, నేను దొంగని. అమ్మ ఎర్రసీనిగా ఎంత పని చేసినావురా? ఒరేయ్, నీకు ముందే చెప్పినాను, ఈ 6 గంటల జోలికి వెళ్తే తెగిలొచ్చిన కోడ్లగా అయిపోతావని. నా మాట విన్నావా? వినలేదు. ఇప్పుడు చూడు ఏడు జరిగిందో చూడు. ముందు తిను, ఎక్కడ పోతాడు, వస్తాడులే గాని. ఇలా జరిగిన కాడ నుంచి మనిషిలా లేడు. కృష్ణానంద స్వామి కూడా ఇదే కోవలో దొంగని తెలిసేసరికి భక్తులు నిర్ఘాంతపోతున్నారు. నిన్నటి నుంచి ఎక్కడికి వెళ్ళావరా? ఆ దేవుడే నన్ను మోసం చేశాక ఎక్కడికి వెళ్తే ఏంటి, ఏమైపోతాయేంటి? ఈ రోజు ఆనన్నా చావాలి, లేకపోతే నేను చావాలి. చేసే పని లోపలికి తీసుకెళ్ళు. రండి. ఏదో తెలుసు. ఓరే స్వామి, ఏంది నీ గోళ? ఆ రోజు నీ కాడికే బయలుదేరినా, తెలుసు కదా మీడియా వాళ్ళు పెంట చేసింది. ఈ లోపల సీఎం ఫోన్ చేసినాడు, అటు పరిగెత్తినా, మళ్ళీ నీ కాడికి వద్దామంటే టైం లేకపోయా. ఇప్పుడు ఏంటంట? ముందా మీడియా గోలాపు. ఏంది ఆపేదే? అది మీడియా, నేను మినిస్టర్ని. ఏలు పెడితే అంత మటుకు పైల్సే. మర్చిపోయావా? 15 కేసులు నేను వాదించి క్లీన్ చిట్ ఇస్తే నేను మినిస్టర్ అయింది. ఒరేయ్, నాకు ఎప్పటి నుంచో ఒక మంచి ఆంటీ నుంచుకోవాలని సరదా ఉండేది. దాని టార్చర్ ఏడ భరిస్తాంలే అని ఆ కోరిక కూడా వదిలేసుకున్నా. ఇప్పుడు నీ వల్ల మొత్తం సరే, ఇంతకి ఇప్పుడు ఏమంటావు? ఏంది అనేదే? నేను చెప్పేది నువ్వు ఆ ముగ్గురిని మీడియా వాళ్ళు దొరకకుండా నువ్వు చూసుకో, మీ పేర్లు బయటికి రాకుండా నేను చూసుకుంటా, సరేనా? అది రే, ఆ కారు మీద లైట్ వెలిగించండి. హలో, ఏంటి పరిస్థితి? నిన్నటి నుంచి సేమ్ సిచ్యువేషన్, కానీ ఇక్కడ మీడియా వాళ్ళ మామూలుగా లేదు. దొరికితే పండగ చేసుకునేలా ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? మన దగ్గరే ఉన్నారు. ఓ పంచే, అరగంటలో అంబులెన్స్ అక్కడికి వస్తుంది. నా కొడుకుల్ని అందులో ఎక్కించే. మీడియాకే కాదు, ఇంకెవ్వరికి కనపడరు. అన్నా చెప్పింది చెయ్యి. ఒరే బావా, మనం ఇప్పుడు దాకా పోలీసులు దొరికే కానీ టీవీ వాళ్ళకి ఎప్పుడు దొరకలేదురా. వీటి వల్ల మన కెరీర్ నాశనం అయిపోతుందా? నైజాం నగలో జ్యువెలరీ దొబ్బి టీవీలో వచ్చిన ప్రాబ్లం ఉండదురా. నేను ఎప్పుడో చెప్పా, ఇవన్నీ మనకు సెట్ కావరా అని. నా మాట విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. ఏమవుతుందో అని ఆలోచించి చేస్తే అది ప్రేమలా అవుతుందిరా.